ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్‌లో కుడిగట్టుకి 8 గంటలు, ఎడమగట్టుకి 3 గంటలు పట్టం. ప్రధానంగా ఎడమగట్టు మీద ఉన్నటువంటి గండ్లు వచ్చి, ఆ గండ్లో నుంచి వరద నీరు వచ్చి సింగనగరు, విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తడం జరిగింది. ఆ యొక్క గండ్ల యొక్క పూడిక ఇప్పటికి వారం రోజులకి అది పొచ్చడం జరిగింది. ముఖ్యంగా మనం దీన్ని మెచ్చుకోవాల్సింది ఆహ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు. గత 3, 4 రోజులుగా ఆయన నిద్రాహారాలు మాని, ఆ బుడమేరు గట్ల మీదే ఉండి, రాత్రి పగలు ఎండనగా వానగా అక్కడే ఉండి నిలబడి, ఆ గండ్లు పూడ్చి కొంతవరకు బాగా బాగా చేశారు. అయితే అక్కడ వచ్చిన సాంకేతికమైన సమస్య ఏంటంటే, ఇక్కడే కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన పాత్ర పోషించింది. ఆదివారం జరిగితే గురువారం కల్లా కేంద్ర ప్రభుత్వం విపత్తుకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి, విపత్తుకు సంబంధించినటువంటి కార్యదర్శి సంజీవ్ జిందాల్ గారిని ఒక టీంని పంపించారు. ఈ టీం చాలా కీలకం అండి. ఇది నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గల టీం. ఈ టీం ఏం చేశారు? మొట్టమొదటిగా చేసింది ఏదైతే గండ్లు ప్రాంతం పడిందో, ఎందుకంటే ఎన్ని సహాయక చర్యలు చేసిన కేశవ్ గారు, ఆ వాటర్ ని ఏ గండి పడి వాటర్ వచ్చిందో ఆ యొక్క సోర్స్ ని మనం కట్ చేయకపోతే, ఇక్కడ విజయవాడలో ఎంత చేసినా సరే మళ్ళీ వచ్చేస్తా ఉంటది వాటర్. ఎంత తగ్గినా మళ్ళీ వచ్చేస్తా ఉంటది. సో ముందు ఆ గండి ప్రాంతాన్ని పరిశీలిస్తే వారు కనిపెట్టింది ఏంటంటే, ఇది సాధారణంగా చేసే పని కాదు. ఇది ఏ రకంగా వయనాడులో విపత్తు ప్రకృతి విలయం జరిగితే అక్కడ బెయిలీ బ్రిడ్జెస్ కట్టినటువంటి చెన్నై ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ఉన్నారు. అటువంటి నిష్ణాతులైన నిపుణులైనటువంటి ఉండవలసిందే అని చెప్పేసి వారు ఒక 120 మంది ఆర్మీ సిబ్బందిని అటు చెన్నై నుంచి కంటోన్మెంట్ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 120 మంది పిలిపించారు. నిన్నటి నుంచి ఆర్మీ సిబ్బంది అక్కడ కూర్చొని గేబియాన్ బొట్లు అంటారట. గేబియాన్ బొట్లు ఏది మన యుద్ధంలో ఫ్రంట్ లైన్ బార్డర్స్ దగ్గర అటువంటి బొట్లు కట్టి ఎక్స్ప్లోజన్స్ నుంచి ఫైర్ నుంచి కాపాడతారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ నిన్నటి నుంచి కష్టపడితే ఇందాక మధ్యాహ్నం 3 గంటలకు అది పూర్తయ్యి ఆ మూడో గండి అయితే 100 మీటర్ల పై చిలుకుందో దాన్ని ఆపగలిగారు. దీంతో విజయవాడ నగరం ఉపశమనం చెందింది కేశవ్ గారు. అంటే కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి పనిచేసి ఆ యొక్క విపత్తుకి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. సో ఇప్పటికీ కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే మీరన్నట్లు నగరంలో వాటర్ అయితే చేరుకునుంది. 1 టీఎంసీ 1.8 టీఎంసీలో చేరుకునుంది. దాన్ని మనం తోడేయాలి. అలాగే ఏదైతే గండ్లు పూడ్చారో దాని హైట్ కూడా పెంచాలి కేశవ్ గారు. అంటే ఒక హైట్ వరకు వేశారు గేబియాన్ బ్యాగ్స్. దాన్ని ఇంకా హైట్ పెంచుకోవాలి. ఒకవేళ వరదపడి ఎక్కువ వచ్చినా సరే తక్కువ వాటర్ బాస్కెట్స్ అని అంటారు వాటిని. ఆ గేబియాన్ బ్యాగ్స్ అండి, గేబియాన్ బుట్టలు అంటారంట వాటిని. అదేంటంటే ఐరన్ మెష్ లో ఉంటే ఐరన్ మెష్ లో ఏంటంటే స్టోన్స్ మడ్డంతా వేసి ఆ మెష్ ని యాజ్ ఇట్ ఈస్ దింపుతారు అన్నమాట. వేగంగా చేస్తారు. సో అది ఒక లెవెల్ వరకు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మట్టేసి ఇవన్నీ మన సాధారణ హైట్ తీసుకురావాలి. ఎందుకంటే ఒకవేళ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఖమ్మం ప్రాంతాల్లో మైలవరం ప్రాంతం వర్షం పడింది అనుకోండి కొండల్లో, అది గమ్మని వచ్చేస్తుంది, దన్నని వచ్చేస్తుంది. అలా వస్తే మళ్ళీ దాటి వెళ్ళిపోతుంది.